మిత్రులకు నమస్కారం. మనం గమనించినట్టయితే ధనవంతులుగా మారిన ప్రతి ఒక్కరు ఒక నెట్వర్క్, బలమైనటువంటి నెట్వర్క్ నిర్మించిన వాళ్ళే ధనవంతులుగా మనకు కనిపిస్తూ ఉంటారు. అది చిన్నదో పెద్దదో ఖచ్చితంగా 100% వాళ్ళు ఒక సిస్టమ్ తయారు చేస్తారు. ఆ సిస్టంలో ఒక నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ అనే దాని మీదనే వాళ్ళ యొక్క ధనవంతులుగా సంపాదనగా మారి ధనవంతులుగా మారడానికి అవకాశం అక్కడ కనబడుతుంది. క్లియర్గా చెప్పాలంటే ఎక్కడ చూడండి, మీరు ఒక రైస్ మిల్ యజమాని చూడండి. రైస్ మిల్ యజమాని అనేది రైస్ మిల్ అనేది సిస్టమ్ అయితే యజమానికి సంపద వస్తుంది. అక్కడ పనిచేసేటువంటి వర్కర్లకు జీతాలు వస్తాయి. మీరు ఒక మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ చూడండి, యజమానికి సంపద వస్తుంది లక్షలలో, అక్కడ పనిచేసేటువంటి వర్కర్కి జీతాలు మాత్రం వస్తాయి. అంటే ఇక్కడ నెట్వర్క్ ఎవరు డెవలప్ చేస్తున్నారు అంటే, నెట్వర్క్ ఎవరు నిర్మిస్తున్నారంటే ధనవంతులు నెట్వర్క్ నిర్మాణం చేస్తున్నారు. మిగతా వారందరూ ఆ నెట్వర్క్లో పనిచేస్తూ ఉన్నారు. సో నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, పెట్టుబడి లేకుండా ఒక నెట్వర్క్ బిల్డ్ చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఈ నిర్మాణ దశ, ఒక సరైన వ్యక్తిత్వం, సరైన యాటిట్యూడ్, ఏ సంస్థలు అయితే పనిచేస్తున్నామో ఆ సంస్థ యొక్క విధి విధానాలు, పద్ధతులు, ఆ యొక్క వ్యాపార విధానాన్ని నేర్చుకొని కనుక ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే ధనవంతులుగా మారేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేది నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్తుంది. ఇవాళ ధనవంతులను చూసి ఈర్ష్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడే ధనవంతులుగా మారుతారు. జరుగుతున్నటువంటి ప్రతి విషయంలో కూడా అవగాహన చేసుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, తను ఉన్నత స్థాయి నుంచి, అంటే ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి జరుగుతున్నటువంటి మంచి మార్పును గమనించి ఆ మార్పుకు అనుగుణంగా కనుక పనిచేస్తూ వెళ్తూ ఉంటే రానున్న రోజులలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నది. జై ఆర్సీఎం, జై జై ఆర్సీఎం.